లడాక్ విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారమవుతోంది. శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1000 ఏళ్లైనా సరే చిక్కు చెదరని ప్రపంచంలోనే అత్యద్భుతమైన రామ మందిర నిర్మాణం జరుగుతోంది. చారిత్రక అయోధ్య నగరంలో అత్యద్భుతమైన కనీవిని ఎరుగని రీతిలో రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రామయ్య సన్నిధిలో అడుగు పెడితే త్రేతాయుగం నాటి అయోధ్య గుర్తుకొచ్చేలా ఆలయ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే అద్భుతంగా నిలిచేలా కోదండరాముడి కోవెల్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులకు రాముడి దర్శనం కల్పించాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో అన్ని అద్భుతాలే. భక్తుల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా రామ మందిర నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు పూర్తయ్యాయి. తాజాగా రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వీడియోని ట్రస్ట్ విడుదల చేసింది. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులైతే 75% పూర్తయ్యాయి. కోదండరాముడి కోవెల ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారో చూద్దాం. అయోధ్యాపురిలో అత్యద్భుతంగా రామాలయ నిర్మాణం. హిందూ సంస్కృతి, రామాయణం గొప్పదనం, రాముడి వైశిష్ట్యం చాటేలా నిర్మాణం. 1000 ఏళ్లు చెక్కు చెదరకుండా అత్యంత శక్తివంతమైన నిర్మాణం. శరవేగంగా కొనసాగుతోన్న అత్యద్భుత రామ మందిర నిర్మాణం. ఇప్పటికే సాలగ్రామ శిలలతో సీతారాముల విగ్రహాల రూపకల్పన, ప్రఖ్యాతిగాంచిన శిల్పులతో ప్రతి అంగుళంలోనూ ప్రత్యేక నిర్మాణం. కొత్తగా రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు 75% పూర్తి. చక్కని ఆలయం. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పావన పుణ్యక్షేత్రం అయోధ్య. శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలో ప్రపంచంలోనే అత్యద్భుతంగా నిలిచేలా రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2020 ఆగస్టు 5న రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజతో కలియుగ రామాయణంలో సుందరకాండ ప్రారంభమైంది. శ్రీరాముడి వైశిష్ట్యం చాటేలా భక్తుల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా రామమందిర నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. 2024 జనవరి నాటికి భక్తులకు రాముడి దర్శనం కల్పిస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే రాముడు విగ్రహ తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది రామమందిర ట్రస్ట్. 1000 ఏళ్లైనా సరే చెక్కు చెదరని, ఎంతటి తీవ్రమైన భూకంపాలు, ప్రకృతి విపత్తులు వచ్చినా సరే తట్టుకొని నిలబడే అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక, అద్భుతమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులు రామయ్య దర్శనం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహం కోసం నేపాల్లోని గండకీ నది నుంచి అత్యంత పవిత్రమైనవిగా భావించే సాలగ్రామ శిలలను తెప్పించారు. సీతా జన్మస్థలిగా భావించే జానక్పూర్ నుంచి ప్రత్యేక క్రేన్ల ద్వారా అయోధ్యకు తీసుకొచ్చారు. రాముడితో పాటు సీతాదేవి విగ్రహాన్ని ఈ శిలతోనే తయారు చేస్తున్నారు. ఈ 2 విగ్రహాలను గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. రామయ్య ఆలయంలో ఏర్పాటు చేస్తోన్న గంట ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తయారు చేయించింది అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అష్టధాతువులతో తయారు చేసిన ఈ గంట రామ మందిరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2100 కిలోల బరువైన ఈ గంట 6x5 పొడవుతో, వెడల్పుతో ప్రత్యేకంగా తయారు చేశారు. యూపీలోని జలేసర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వికాస్ మిట్టల్ కర్మాగారంలో తయారైన ఈ గంట ఇప్పటికే అయోధ్యకు చేరింది. తాజాగా రామమందిర నిర్మాణానికి సంబంధించిన వీడియోను ట్రస్ట్ విడుదల చేసింది. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు 75% పూర్తయ్యాయి. సింహద్వారం నుంచి రామమందిరంలోకి ప్రవేశించడానికి మెట్ల నిర్మాణం జరుగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణంలో గర్భగుడిపై 20 అడుగుల ఎత్తైన గోడ, 166 స్తంభాల నిర్మాణం పూర్తి కావస్తోంది. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది. 3 అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులుంటుంది. 2.5 అడుగుల పొడవున్న 17,000 రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. అయోధ్యలో నిర్మిస్తోన్న ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయం కానుంది. రామాలయానికి సింగద్వార్, నృత్య మండపం, రంగమండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం 5 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ప్రధాన ఆలయం చుట్టూ సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, వినాయకుడు తదితర దేవతలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు నిర్మిస్తున్నారు. రామాలయంలో రామాయణం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలు వివరించేలా కార్యక్రమాల కోసం కథాకుంజ్ ఉంటుంది. ఆలయ ఆవరణలోని రీసెర్చ్ సెంటర్, భోజనశాల, ధర్మశాల, స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. ఆలయానికి 4 వైపులా గేట్లుంటాయి. రామమందిర నిర్మాణానికి పూర్తిగా కాంక్రీట్ను ఉపయోగించి పునాదులు నిర్మిస్తారు. రామాలయ నిర్మాణంలో ఎక్కడా స్టీల్ గానీ, లోహం గానీ వినియోగించడం లేదు. మందిరంలో గర్భగుడి నిర్మాణం భారీగా ఉంటుంది.
20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో దేశంలోనే అతి పెద్దగా ఉంటుంది. ఈ అద్భుత నిర్మాణం 2023 డిసెంబర్లోగా పూర్తవుతుందని చెప్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. రామాలయ నిర్మాణ పనుల్ని ఈ ట్రస్టే చూసుకుంటోంది. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయంటోంది ట్రస్ట్. రామయ్య దర్శనం కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు భక్తులు. చూసారా, కేవలం రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు 75% పూర్తయితేనే ఇంత అద్భుతంగా ఉంటే, ఇక ఆలయం మొత్తం 100% పూర్తయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు.